భారత్ ఎన్నికల్లో అమెరికా జోక్యం నిజమేనా? బైడెన్ ఎవరిని గెలిపించేందుకు ప్రయత్నించారు? స్వయంగా ట్రంపే ఈ విషయాన్ని బయటపెట్టడం మన దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈ యుఎస్ఏఐడి నిధులు అందాయని బీజేపీ ఆరోపిస్తుండగా ఈ అంశంపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో తెలుగు మహిళ వీణారెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. యుఎస్ఏఐడి ఇండియా డైరెక్టర్ హోదాలో ఆమె కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫండింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఎవరి వీణారెడ్డి అనే చర్చ జోరందుకుంది. అమెరికా అధ్యక్షుడు తేనెతుట్టెను కదిపారు. దాని ప్రభావం అమెరికాలో కాకుండా భారత్లో కనిపిస్తోంది. యుఎస్ ఎమర్జెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ఎయిడ్ ముసుగులు ప్రపంచ రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందనే విమర్శలు ఈనాటివి కాదు. మానవతా సాయం పేరుతో ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది యుఎస్ఎయిడ్. అయితే ఇందులో భారీ అవినీతి జరుగుతోందంటూ ఆ సంస్థ కార్యకలాపాలకు బ్రేక్ వేశారు కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. గత అధ్యక్షుడు జో బైడెన్ మీద పగ తీర్చుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ భారత్ ఎన్నికల్లో జోక్యం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేయటం కలకలం రేపింది. భారత్లో జరిగిన ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే $21 మిలియన్ ఫండ్ని ఇటీవల అమెరికా డోజ్ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మరోసారి సమర్థించుకున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అదే సమయంలో గత బైడెన్ సర్కార్పై ఆయన పరోక్షంగా సంచలన ఆరోపణలు చేశారు. ఓటింగ్ను పెంచడం ద్వారా భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు వారు ప్రయత్నించారంటూ ఆరోపించారు. అందుకే ఆ నిధుల్ని రద్దు చేశామని సమర్థించుకున్నారు. ఇండియాలో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు $21 మిలియన్ ఖర్చు చేయాలి? బహుశా ఆ దేశంలో మరెవరినో గెలిపించేందుకు వారు ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఈ విషయాన్ని వారి ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలి. అదే కీలక ముందడుగవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మియామిలో జరిగిన ఎఫ్ఐఐ ప్రయారిటీ సదస్సుతో పాటు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ఇండియా దగ్గర చాలా డబ్బుంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో అది ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ ఆ దేశాన్ని చేరుకోలేదు. నాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధానిపై చాలా గౌరవం ఉంది. కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అన్ని డాలర్లు ఇవ్వాలా? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది అని ట్రంప్ అన్నారు. యుఎస్ఏఐడి ద్వారా పలు దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు అమెరికా నిధులు అందజేస్తోంది. అయితే ఇదో నేర సంస్థ అని రాడికల్స్ దీన్ని నడుపుతున్నారంటూ డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్లు ఆరోపిస్తూ ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ఎలాన్ మస్క్ నాయకత్వంలోని డోజ్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. డోజ్ నిర్ణయం ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్లో రాజకీయ వివాదానికి దారితీసింది. ఆ నిధులు ఎవరికి చేరాయి, ఎవరు లబ్ధి పొందారు అనే చర్చ నడుస్తోంది. ప్రధాని మోడీ ఇటీవల అమెరికా వెళ్లి ట్రంప్తో చర్చలు జరిపి వచ్చిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయటాన్ని గమనించొచ్చు. కాంగ్రెస్ మరికొన్ని పౌర సమాజ సంస్థలు యుఎస్ఎయిడ్ నుంచి దండిగా నిధులు పొందాయన్నది బీజేపీ ఆరోపణల సారాంశం. భారత్ ప్రయోజనాల్ని పనంగా పెడుతూ విదేశీ సంస్థలకు రాహుల్ గాంధీ సాధనంగా మారారని బీజేపీ ఆరోపించింది. 2024 ఎన్నికల్లో విదేశీ శక్తులు పనిచేస్తున్నాయని, అప్పట్లో ప్రధాని మోడీ చేసిన ఆరోపణలు నిజమని ట్రంప్ వ్యాఖ్యలతో తేలిందని పేర్కొంది. విదేశీ శక్తులతో కలిసి రాహుల్ గాంధీ భారత్ వ్యూహాత్మక, భౌగోళిక ప్రయోజనాల్ని దెబ్బతీయాలని చూశారని బీజేపీ ఐటీ సెల్ విభాగ అధిపతి అమిత్ మాలవీయ విమర్శించారు. రాహుల్ గాంధీ మార్చి 2023లో 2024 లోక్సభ ఎన్నికలకు ముందు లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు భారత్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అమెరికా, యూరోప్ దేశాలు జోక్యం చేసుకోవాలని కోరారు. తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనను గమనిస్తే మన దేశంలో ప్రధాని మోడీ కాకుండా మరొకరు అధికారంలోకి రావాలని ప్రయత్నాలు జరిగాయని అర్థమవుతోందని బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ అమిత్ మాలవీయ అన్నారు. ప్రపంచ కుబేరుడు జార్జ్ సోరోస్తో కాంగ్రెస్కున్న సంబంధాలు మరోసారి ప్రస్తావనకొచ్చాయి. సోరోస్కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యుఎస్ఎయిడ్ సంబంధాలను బీజేపీ ప్రస్తావిస్తోంది. యుఎస్ఎయిడ్ నిధులతోనే ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచే నిరసనోద్యమాలు దేశంలో గత కొన్నేళ్లుగా నడుస్తున్నాయని ఆరోపించారు కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో విదేశీ జోక్యం సిగ్గుచేటన్నారు కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనప్పుడు ఇలాంటి కుట్రలకు పాల్పడతారని, విదేశీ డబ్బును ఉపయోగించి భారత ఎన్నికలను ప్రభావితం చేస్తారని ఆరోపించారు. గాంధీజీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నామని చెప్పుకునే పార్టీ ఇంత స్థాయికి దిగజారింది. ఇది నిజంగా సిగ్గుచేటని అన్నారు. రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర సందర్భంగా ఈ విదేశీ నిధులు పెరిగాయని బీజేపీ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. భారత్లో ఎన్నికల సమయంలో రాజకీయ ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఈ నిధులను ఉపయోగించారని అంటున్నారు.
యూపీఏ అధికారంలో ఉన్న 2004-2013 కాలంలో యుఎస్ ఎయిడ్ నుంచి $204.28 మిలియన్ వచ్చాయని చెప్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం యూపీఏ పాలనలో భారత ప్రభుత్వం యుఎస్ఏఐడి నుంచి $204.28 మిలియన్లను అందుకుంది. అయితే ఎన్జీఓలకు $2114.96 మిలియన్ల మంజూరయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వ కాలం 2014-2024 మధ్య భారత ప్రభుత్వానికి ప్రత్యక్ష నిధులు $1.51 మిలియన్ల తగ్గాయి. అయితే ఎన్జీఓలకు మాత్రం $2579.73 మిలియన్ పెరిగాయి. 2015 తర్వాత యుఎస్ఏఐడ్ భారత ప్రభుత్వానికి నిధులు సమకూర్చడం ఆపేసిందని, అదే సమయంలో కొందరు ప్రముఖ ఎన్జీఓలు నిధులను అందుకుంటూనే ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వాటిలో క్యాథలిక్ రిలీఫ్ సర్వీసెస్కు $218 మిలియన్ మంజూరు చేశారు. కేర్ ఇంటర్నేషనల్ $208 మిలియన్ అందుకుంది. మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని నివేదికల్ని ప్రచురించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఓసీసీఆర్పీ $47 మిలియన్ అందుకుందని చెప్తున్నారు. కొందరు భారత జర్నలిస్టులకు ఇంటర్ న్యూస్ ద్వారా శిక్షణ ఇచ్చి భారత ప్రభుత్వానికి ప్రతికూలంగా కథనాల్ని రూపొందించారనే ఆరోపణలు ఉన్నాయి. 2022లో యుఎస్ఏఐడ్ ద్వారా ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పాలన అనే అంశాలపై భారీగా నిధులను కేటాయించారని చెప్తున్నారు. భారత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అమెరికా నిధులు ఇచ్చిందనే ఆరోపణల వివాదంలో మరో కొత్త పాత్ర తెరమీదికి వచ్చింది. ఆమె ఓ తెలుగు మహిళ. యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇండియాకు 2021-24 మధ్య డైరెక్టర్గా వ్యవహరించారు వీణారెడ్డి. ఈమె హయాంలోనే అమెరికా నుంచి భారత్కు అందే సాయం గణనీయంగా పెరిగినట్లు సమాచారం. వీణారెడ్డి 2021లో భారత్కు వచ్చి 2024 లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి అమెరికాకు వెళ్లారు. భారత్కు ఓటర్ టర్నౌట్ విషయంలో సాయం చేయటంలో వీణారెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని బీజేపీ ఎంపీ మహేష్ జట్మలాని తాజాగా ట్వీట్ చేయడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన వీణారెడ్డి అమెరికాలో పెరిగారు. షికాగో యూనివర్సిటీలో BA, MA పూర్తి చేశారు. కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి డాక్టర్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ పట్టా అందుకున్నారు. న్యూయార్క్, లాస్ ఏంజల్స్, లండన్లో కార్పొరేట్ అటార్నీగా సేవలందించారు. అనంతరం అమెరికా ప్యారిస్ సర్వీస్ అధికారిగా ఎంపికయ్యారు. హైతీలో యుఎస్ఏఐడ్ డిప్యూటీ మిషన్ డైరెక్టర్గా, కాంబోడియాలో మిషన్ డైరెక్టర్గా పనిచేశారు. తన తాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారని వీణారెడ్డి ఒక సందర్భంలో ట్వీట్ చేశారు. స్వేచ్ఛ కోసం నిలబడిన ధైర్యవంతుల వారసత్వంతో ప్రేరణ పొందాను అని ఆమె చెప్పుకొచ్చారు. తాజా వివాదంలో వీణారెడ్డి పాత్ర ఎంత ఉందనే చర్చ మొదలైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు గత బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు యుఎస్ఏఐడ్ నిధులను వినియోగిస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించడం అర్థం లేని ఆరోపణలని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. యుఎస్ఏఐడి ద్వారా దశాబ్దాలుగా మన దేశంలో ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేతపత్రాన్ని కేంద్రం విడుదల చేయాలి అని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. భారత్ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంపే ప్రకటించారు. ఈ నేపథ్యంలో గత అధ్యక్షుడు బైడెన్ భారత్లో ఏ పార్టీని గెలిపించాలనుకున్నారు? ఇంతకీ ఈ నిధులు ఎవరికి వెళ్లాయి? ఈ విషయాలన్నీ దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.